లెట్స్ ప్రే అండ్ ఆస్క్ గాడ్. దేవుడిని అడుగుదాము మనతో మాట్లాడాలని, మనకి వాక్యాన్ని నేర్పించాలని, దాన్ని మన యొక్క హృదయంలో భద్రపరచాలని ప్రార్థించుకుందాము. మా తండ్రి, మా దేవ, ప్రియమైన వాడ, మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, నీ వంటి వారెవరయ్యా తండ్రి? నీ వంటి వారిని తండ్రి మేము ఎరుగుము తండ్రి. అటువంటి గొప్పవాడైన నిన్ను తండ్రి మా యొక్క దేవాతి దేవునిగా తండ్రి ఆరాధించడానికి నీవు చూపించిన కృపకే నీకు స్తుతులు. అల్పమైన మమ్మను తండ్రి నీ వంటి దేవుడివైన నీవు తండ్రి స్వీకరించినందుకు మీకు వందనములు తండ్రి. నీ యొక్క వాక్యపు వెలుగులోనికి మేము వస్తుండగా నీ యొక్క వాక్యపు వెలుగులో తండ్రి మమ్మల్ని తండ్రి శుద్ధీకరించుము, మా యొక్క నేత్రములు తెరువుము తండ్రి. నీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడము. నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి తండ్రి ఆ యొక్క వాక్యమును తండ్రి మా యొక్క హృదయంలో ముద్రించుకోవడానికి సహాయం చేయము. అల్పుడు నేను నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ యొక్క విశ్వాసుల మధ్య, నీ యొక్క పరిశుద్ధుల మధ్యన తండ్రి నీవు అందించిన వాక్యము తండ్రి నిస్వార్థంగా తండ్రి అందించడానికి కృప చూపించండి, సహాయం చేయమని సమస్త మహిమా ఘనతను నీకే అర్పిస్తూ తండ్రి జరగబో సమయం అంతయో నీ యొక్క హస్తముల చేతిలో ఉంచుతూ ఏసే వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వి ఆర్ రీడింగ్ జెనిసిస్ 3, ఆదికాండము 3వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. ఆదికాండము 3వ అధ్యాయములో 7వ వచనం వరకు ధ్యానించుకున్నాము. 8వ వచనం నుండి 11వ వచనం వరకు 12వ వచనం వరకు ఈ దినము చదువుకుందాము. జెనిసిస్ చాప్టర్ 3, 8 to 12. తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నాను అని. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినని. అందుకైన నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షమును తింటివా వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగుగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినాను. చాలు. సో మనందరం గత వారం కూడా విన్నాం కదా. గత వారం మనం ఏం చూసుకున్నామంటే ద బిగినింగ్ ఆఫ్ సిన్, పాపము మొదలు. ఈ లోకము ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉండటానికి, మనుషులకి ఈ విధంగా కష్టాలు ఉండటానికి, మనకి ఈ విధంగా రోగాలు రావటానికి కానీ, ఈ విధంగా మనుషులు ప్రియమైన వారు ఈ యొక్క లోకాన్ని విడిచి పరలోకం కానీ లేదా ఆ యొక్క నిత్య నరకాగ్నికి కానీ గురవటానికి ప్రతిదానికి కారణం ఏంటంటే పాపము. మనము ఎక్కువగా వాడే పదము పాపము. ఆ విధంగా పాపము 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 అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి వినేపాటికి ఆ పాపం అన్న మాట మీద ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా, అంటే ఒక చులకనగా మనందరము విడిచిపెట్టేటిదిగా పాపము ఆ విధంగా అలవాటైపోయిన పదంగా ఈ దినము మనల్ని ఎక్కువగా కదిలించని దానిగా, దానికి రోజు వాడుకునే పదంగా మనం ఏంట్లే పాపం గురించి మాట్లాడేది, పాపమేముందలే అందరూ పాపులే కదా అన్న దాన్ని పెద్ద విషయం కాని దానిలాగా భావించే రోజులు వచ్చేసినాయి. ఎందుకంటే పాపం అంటే ఎటు చూసినా పాపం అనేటోళ్ళు ఉన్నారు, కానీ ఎంతవరకు మనం ఆ యొక్క పాపం ద్వారా ఇబ్బంది పడుతున్నామని చెప్పి పరిశీలించుకునే వాళ్ళు చాలా తక్కువ. సో గత వారము అసలు పాపం అంటే ఏంటి, ఏ విధంగా మొట్టమొదటి పాపం యొక్క లోకంలోనికి వచ్చింది, ఏ విధంగా అవిధేయత వల్ల, ధిక్కరించు స్వభావం వల్ల, దేవుడిచ్చిన ఆ యొక్క ఆజ్ఞను మీరటం వల్ల, దేవుడికి లోబడకుండా జీవించి తల ఎత్తుకొని ఆయన్ని ఎదిరించటం వల్ల, ఆ తిరుగుబాటు చర్య వల్ల ఏ విధంగా పాపము యొక్క లోకాన్ని తలకిందులుగా మార్చింది అన్నది మనం గత వారం చూసుకున్నాం. ఏ విధంగా అవిధేయత అన్నది ఎంత భయంకరమైనదో మనం చూసుకుంటూ ఉన్నాం. డిజోబీడియన్స్ ఈజ్ ద సిన్ దట్ వీ హ్యావ్ కమిటెడ్. దేవుడు ఒక విధంగా చేయమంటే మనం ఆ విధంగా చేయము, మాకు నచ్చినట్టు మేము చేస్తాము అని
తప్పు చేశాము మనందరం. ఆ తప్పే పాపము. ఇంకా పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపమని గత వారం మనం చూస్తున్నాం. ఆల్ టైప్స్ ఆఫ్ అన్రైచియస్నెస్ ఇస్ ఆల్సో సిన్. ఈ విషయం మనం యోహాన్ గారు రాసిన ఆ యొక్క గ్రంథముల్లో మొదటి యోహాన్లో మనం చూసుకున్నాం. సో ఈ దినం మనం ఏం చూస్తామంటే వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దే హ్యావ్ సిన్డ్. వాళ్ళు పాపం చేసిన తర్వాత ఆ పాపములో పడిపోయిన ఆ యొక్క పరిశుద్ధుడిగా ఉన్న ఆదాము గారు కానీ, అంతకుముందు పాపమే ఎరగని ఆ యొక్క దంపతులు కానీ ఎన్నడూ ఈ విధంగా ధిక్కరించటము అన్నది చూడని దేవాతి దేవుడు మనుషులు మొట్టమొదటిసారిగా దేవునిని ధిక్కరించటము, ఆయన ఆజ్ఞను తిరస్కరించటము, అవిధేయులుగా ఎదురు చెప్పి తిరుగుబాటుదారులుగా దేవుని యొక్క ఆజ్ఞను వినకుండా ఆయన ఎందుకు పిడికిలు బిగించి ఆ విధంగా పాపంలో పడిపోవటం అన్నది, దాని తర్వాత దేవాతి దేవుని యొక్క స్పందన. హౌ డిడ్ గాడ్ రియాక్ట్ వెన్ వీ హ్యావ్ సిన్డ్? మనం పాపం చేయగానే దేవుని యొక్క స్పందన ఏ విధంగా ఉన్నది? మనుషులు పాపం చేసిన తర్వాత వీళ్ళు ఏ విధంగా ఎటువంటి మార్పులకు గురయ్యారు అన్నది ఈ దినం మనం చూసుకుంటాము. ఇది మనం ధ్యానించుకునే సమయంలో చాలా చోట్ల మనం కూడా ఇలాగే ఉంటున్నాం కదా, మన ఇంట్లో కూడా ఇలాగే ఉంటారు కదా, లోకంలో ఎటు చూసినా మనుషులు ఈ విధంగానే ఉంటారు కదా అని చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసుకునేటప్పుడు. దాని అర్థము పాపం అన్నది ఎక్కడ మొదలైందో, ఆ పాపానికి మనం ఏ విధంగా బలైపోయామో, ఆ పాపపు సంఖ్యల్లో మనం ఏ విధంగా అందరం జీవిస్తున్నామో, ఒకే తీరులో ఒకే విధంగా అందరూ ఏ విధంగా ఉంటున్నారు అన్నది ఈ దినం మనం చూసుకుంటాం. ఈ మొట్టమొదటిది 8వ వచనము చూసినట్టయితే, చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. సో దిస్ వాజ్ ఎ టైమ్, రైట్? ఒక సమయము, ఇక్కడ ఒక సమయము, అక్కడ ఏం సమయం? అది చల్లపూటను ఆదాము అని చెప్పి అక్కడ రాయబడింది. ఇంగ్లీష్లో మనం చూసినట్టయితే కూల్ ఆఫ్ ద డే. చల్లపూట కూల్ ఆఫ్ ద డే అంటే ఆ దినము చల్లగా మారిన తర్వాత. దీన్ని హెబ్రూ భాషలో, అంటే ఈ గ్రంథము రచించబడిన ఆ యొక్క భాషలో మనం చూసినట్టయితే దానిలో ఆ పదం ఏంటంటే రువాక్. రువాక్ అంటే ఒక గాలి అని అర్థం వస్తుంది. ఆ రువాక్ అంటే ఒక చల్లటి గాలి అని అర్థం వస్తూ ఉంటుంది. ఆ రువాక్ అని రాయబడిన దాన్ని ఇక్కడ చల్లపూటగా మనకి తెలుగులో దాన్ని తర్జుమా చేశారు. అంటే మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇట్ వాస్ సమ్వేర్ ఇన్ ద ఈవినింగ్ టైమ్ వేర్ ద సన్ ఈజ్ ఆల్మోస్ట్ టు సెట్ డౌన్ అండ్ దేర్ ఇస్ దిస్ కూల్ బ్రీజ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, దట్ ఈస్ ఫ్లోయింగ్. ఆ చల్ల గాలులు వీస్తున్నటువంటి సాయంకాల వేళ, అంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయము అని ఆ సుమారుగా ఆ యొక్క సాయంకాలము వేళ అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో ఆ దినము, ఆ సాయంకాలం ఏదైతే దేవాతి దేవుడు వాళ్ళు పాపం చేసిన తర్వాత మొట్టమొదటిగా దేవుడు మనుషులను పాపులుగా ఎదుర్కొన్నాడో అందంగా చేశాడు, ఏ లోపము లేకుండా చేశాడు, సమస్తము అందంగా ఉంది. ఒక్కసారి తిరుగుబాటు చర్యల వల్ల దేవుడు మాటకి అవిధేయులమయ్యి లోబడకుండా తల ఎత్తటం వల్ల, ఆయన మాటని ధిక్కరించటం వల్ల, ఆజ్ఞని అతిక్రమించటం వల్ల పాపములు పడిపోగానే మొట్టమొదటిసారిగా దేవుడు మనుషులను పాపులమై దిగజారిపోయిన మనుష్య జాతిని ఎదుర్కొనే సమయంలో, ద కాన్ఫ్రంటేషన్ దట్ ఈస్ యట్ టు హ్యాపెన్, దేవుడు వాళ్ళని వచ్చి కలవబోతున్నారు. వారు చేసిన దానికి దేవుడు సంభాషించబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు కాన్ఫ్రంట్, వాళ్ళని నిలదీయబోతున్నాడు దేవుడు. వారిని నిలదీసే ఆ యొక్క సమయము ముందు
అది సాయంకాల సమయమై ఉండగా ఆ దినము ఉదయమున ఆ యొక్క పొద్దున పూట ఏదో ఒక సమయంలో వీళ్ళు పాపం చేసి ఉండాలి. పాపము చేసిన తర్వాత వాళ్ళకి ఎంత సమయం ఉందంటే మధ్యలో దేవుణ్ణి ఎదుర్కొనే సమయంలో, దేవునితో ఆ విధంగా నిలదీయబడే సమయము ముందు వీరికి వస్త్రములు కుట్టుకునే అంత సమయం కూడా వీరికి లభించింది. అక్కడున్న అంజూరపు చెట్లతో వాళ్ళకి వస్త్రములు కుట్టుకోవటము కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. వారి యొక్క దిగంబరతను వాళ్ళు కప్పుకునే ప్రయత్నము చేస్తూ ఉండటము కూడా మనకి అక్కడ గమనిస్తూ ఉన్నాము. అంటే కొద్ది సమయము అక్కడ గడిచిపోయింది. వాళ్ళు పాపం చేసి దేవుడు తినద్దన్న ఆ యొక్క ఫలమును తిని వాళ్ళ యొక్క కన్నులు తెరవబడి గుడ్డితనంలో మూసుకుపోవటం అప్పుడే జరిగినాయి. ఒక్కసారి పాపం అంటే ఏంటో తెలుసుకోవటము, ఆ పాపముతో వీరు నిండిపోయి పాపపు ఆలోచనలతో నిష్కలంకంగా ఎటువంటి చెడు ఆలోచనలు లేని వారి యొక్క హృదయము ఒకేసారి వారు ఆ యొక్క దిగంబరంగా ఉన్నారని గుర్తించి ఇమ్మీడియట్గా వారి యొక్క శరీరాన్ని దాచుకోవాలన్న ప్రయత్నించే అంత ఒక వంకర ఆలోచనలు, అంటే వికృతమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు వారి యొక్క హృదయంలో మొదలైపోయినాయి. అప్పుడు దాకా పరిశుద్ధంగా నిష్కలంకంగా చాలా ప్యూర్గా ఉన్న హృదయాలు ఒకేసారి చండాలంగా, వికృతంగా, వంకరగా ఆలోచించే ఆలోచనలన్నీ హృదయంలో మొదలైపోయినాయి. కళ్ళు ఒక్కసారిలో తెరవబడి గురుడితనంతో ఆత్మీయంగా మూసుకుపోయినాయి. సో ఈ విధంగా వాళ్ళు ఉండగానే కొద్ది సమయం గడిచిన తర్వాత దేవాతి దేవుడు రావటము, ఆ యొక్క చప్పుడు విన్నారంట. ఆ యొక్క సమయం ఏమైంది? సాయంకాల సమయము. ఇట్ ఈజ్ ఏ ఈవినింగ్ టైం, చల్లపూట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ దేవాతి దేవుని యొక్క చొప్పుడు వింటున్నారంట. దేవాతి దేవుడు నడిచి రావటం యొక్క చొప్పుడు. ఆ 8వ వచనం చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. ఇక్కడ దేవుడైన యెహోవా స్వరమును విని అంటే గాడ్ ఈజ్ నాట్ కాలింగ్ దెమ్ యెట్. అక్కడ దేవుడు వారిని ఇంకా పిలవట్లేదు. అక్కడ స్వరము అనగా శబ్దము కింద తర్జుమా చేయబడవలసి ఉన్నది. ఎందుకంటే మనం ఈ యొక్క వాక్య భాగంలో చాలాసార్లు వేరే వేరే పుస్తకాల్లో అనగా ఈ బైబిల్ గ్రంథంలోనే చాలాసార్లు ఈ యొక్క మాటకి అర్థము చొప్పుడు, శబ్దము. విని అంటే ఏ శబ్దము? మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, సౌండ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. ఆ తోటలో నడిచి రావటం యొక్క శబ్దము వాళ్ళు విని. ఆయనేమి ఇంకా పిలవట్లేదు, ఆయన ఇంకేమీ మాట్లాడట్లేదు, ఆయన ఏమి అరవట్లేదు. హీఈస్ జస్ట్ కమింగ్ ఫర్ ఎ వాక్. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇంకో ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, ఇదేదో క్రొత్తగా అప్పుడే దేవుడు వాళ్ళని ఎదుర్కోవటానికో లేకపోతే వారితో మాట్లాడటానికో లేకపోతే వాళ్ళని నిలదీయటానికో ఆ సమయంలో వచ్చినట్టే కాదు. కానీ ఇది దేవుడు జనరల్గా, అంటే ఇన్ ఏ జనరల్ సెన్స్ ఎప్పుడు సామాన్యంగా ఇదే విధంగా జరిగిద్ది. దేవుడు ఎప్పుడు సామాన్యంగా మనుషుల్ని సృజించిన తర్వాత వాళ్ళు పాపం చేయనంత ముందు ప్రతిరోజు వారితో వచ్చి సహవాసములో ఉండేవారు. దేవాతి దేవుడు మనుషులతో ఆ విధంగా సహవాసంలో ఉండేటివారు. దానికి ముందు చాలాసార్లు ఆ విధంగా వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క చల్లపొట్టున దేవాతి దేవుడు వస్తూ ఉండటం ఆ చొప్పుడు విని దాక్కున్నాడు అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే దిస్ ఈజ్ నాట్ పర్టికులర్లీ టు కాన్ఫరెన్స్ దెమ్, బట్ గాడ్ జనరల్లీ ఈజ్ ఇన్ ఫెలోషిప్ విత్ మెన్. మనుషులైన మనల్ని ఎందుకు దేవుడు సృజించుకున్నాడు? ముందుగా ఆయన యొక్క మహిమను ఆయన యొక్క చిత్తమును మనము నెరవేర్చడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన కనపరచడానికి. దానితో పాటు ద అదర్ పర్పస్ వాస్ టు ఫెలోషిప్ విత్ హిమ్. ఆయనతో అటువంటి సహవాసంలో ఉండటానికి దేవుడు మనుషులను సృజించాడు. సో ఇట్ వాస్ జనరల్లీ ఎవ్రీడే హ్యాపెనింగ్, లైక్ ఆఫెన్, అంటే చాలా సమయంలో చాలాసార్లు దేవుడు అటువంటి సహవాసంలో మనుషులతో ఉంటూ ఉన్నారు. సో అది జనరల్గానే జరుగుతూ ఉన్నది. కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడు మనుషులు దేవాతి దేవుడు సృష్టికర్త, సృష్టించినవాడు,
మనల్ని మనతో సహవాసంలో ఉండటానికో, మనల్ని చూడటానికో, మనతో మాట్లాడటానికో, మనల్ని మన దగ్గరికి వస్తుంటే మనుషులుగా, ఇప్పుడు విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనమైతే ఏం చేస్తాము? ఆయన యొద్దకు పరిగెత్తుకుంటా వెళ్ళి అబ్రహాం గారు ఏ విధంగా అయితే ఆయన యందు నేల మట్టుకు వంగి ఆయన ఆరాధించారో, అదేవిధంగా ఈ ధర్మంలో అయినా నిజంగా మారు మనసు ఉన్నవారైనా, నిజంగా దేవుణ్ణి తెలుసుకున్న వారైనా, దేవుణ్ణి ప్రేమించేవారు అదేవిధంగా దేవుడి యొద్దకు వెళ్ళి ఆయనతో సహవాసంలో ఉండాలి. ఎంత ఎక్కువ సహవాసంలో ఉంటే అంత బాగుంటుంది అని చెప్పి కోరుకుంటారు. అంతే కదా. ఈ లోకంలో కూడా మనం చూసినట్టయితే గొప్ప వాళ్ళతో సహవాసము చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. గొప్పవారితో ఎక్కువ సమయము గడపాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు. సో దేవాతి దేవుని కంటే గొప్పవాడు ఎవరున్నారు? మన సృజించిన సృష్టికర్త, మనల్ని రక్షించే రక్షకుడు, మనల్ని కాపాడేవాడు. నిత్యము దేవదత్తులు పరిశుద్ధుడు 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 అని చెప్పి ఆయన ఆరాధిస్తూ ఉంటాయి. రాజాతి రాజులు కానీ, గొప్ప గొప్ప అధికారులు కానీ, ఎవరైనా కానీ ఆయన ముందు శిరస్సు వంచి నేలమట్టుకు వంగవలసి ఉన్నది. అటువంటి గొప్ప దేవుడు మనతో సహవాసానికి వస్తుంటే మనుషులుగా మనం ఏం చేస్తాము? జనరల్గా ఆయన యొద్దకు పరిగెత్తేవారిగా మనం ఉంటాము. ఆయనతో సహవాసంలో ఉండాలని చెప్పి కోరుకుంటాము. అటువంటి దేవాతి దేవునితో ఆయన వైపు నిలబడాలి, ఆయన పక్కన ఉండాలి, ఆయన్ని హత్తుకోవాలి అని చెప్పి మనం కోరుకుంటాం. కానీ పాపంలో ఉన్నవారు ఎలా ఉంటారంటే దే విల్ రన్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుండి వారు పారిపోయేవారుగా వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం అదే చూస్తాము. దే హ్యావ్ దిస్ అవర్షన్, ఎ స్ట్రాంగ్ డిస్లైక్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి పట్ల, దేవుని పట్ల అటువంటి ప్రేమ లేని వారిగా వీళ్ళు ఉన్నారు. దేవుడు అంటే ప్రేమించేవారిగా వీరు లేరు, కానీ దేవుడు అంటే భయపడి ఆయన నుండి పారిపోయేవారిగా వీళ్ళు ఉన్నారు. దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుని యందు మనం జీవించాలి, ఆయన్ని హత్తుకుని బ్రతకాలి అన్న ఆశ లేదు, కానీ ఆ విధంగా వెనక్కి తిరిగి పరిగెత్తేసేవారిగా వీళ్ళు ఉన్నారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ ఎ సిన్నర్. పాపుల యొక్క లక్షణము ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు గడపలేరు, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఉండలేరు. దేవుని యొక్క సన్నిధి వారి వద్దకు వస్తుండగా వీరు దేవుని సన్నిధికి వెళ్ళక్కర్లా. దేవుని సన్నిధి మన ఇంటికి వస్తుండగా, బట్ స్టిల్ సిన్నర్స్ దే ట్రై టు రన్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నిజమైన దేవుని సన్నిధి నుండి పారిపోయేవారిగా ఉంటారు పాపులు. దే కెనాట్ కాన్ఫ్రంట్ గాడ్, దే ఆర్ అనేబుల్ టు కాన్ఫ్రంట్ గాడ్. దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని యొక్క సహవాసంలో వాళ్ళు ఉండలేరు. వారు అక్కడ నుండి పారిపోయేవారిగా ఉంటూ ఉంటారు. దిస్ ఈస్ ద సిన్ దట్ హ్యాస్ కాజ్డ్ మెన్ అవర్షన్. సృష్టించిన సృష్టికర్త ఆదాముని సమస్త జీవరాశిపైన అటువంటి అధికారాన్ని ఇచ్చిన దేవాతి దేవుడు, తన యొక్క స్వారూప్యంలో చేసుకున్న దేవాతి దేవుడు ప్రేమగా, నోటి మాట చొప్పున కాదు కానీ చక్కగా ఆయన యొక్క చేతులతో మనల్ని మట్టి నుండి సృజించుకుని తన యొక్క ఊపిరిని మనకిచ్చాడు. తన యొక్క రూపంలో, తన యొక్క స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అన్నిటిపైన, సమస్త సృష్టిపైన మనల్ని ఉన్నతమైన సృష్టిగా ఉంచితే మనం ఏం చేసాము? వి హ్యావ్ దిస్ అవర్షన్. ఆయన అంటే తిరస్కరించేసి, ఆయన అంటే ఒక నచ్చని వారిగా, ఆయన సన్నిధి ఇష్టం లేని వారిగా, ఆయన సన్నిధిని వేరే వాటికి ఇచ్చిన ప్రాధాన్యత ఆయన సన్నిధికి ఇవ్వలేనంత విధంగా ఆయన నుండి వెళ్ళిపోయారు, పారిపోయారు. ఎవరు? ఇక్కడ ఆదాం గారు, అవ్వ గారు. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ సిన్ కదా. పాపం యొక్క ఇంకొక జీతము, పాపం యొక్క జీతము మరణము. ఇంకొక జీతం ఏంటంటే వి హేట్ గాడ్. దేవుని మనం ద్వేషించే వారిగా ఉంటాము. ఆయన సన్నిధిని మనము ఇష్టపడే వారంగా ఉండము. ఆయన సన్నిధిలో గడపాలని మనకి ఉండదు. పాపులు పారిపోతారు, ఆయన యొక్క సన్నిధి నుండి పారిపోతారు. ఇక్కడ వీళ్ళు కూడా
అదేవిధంగా మనుషులు ఉన్నారు. నిజమే, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు పాపం చేశారు, దేవుణ్ణి ధిక్కరించారు, దేవుడు చెప్పినట్టు వాళ్ళు చేయలేదు, ఆజ్ఞ అతిక్రమించారు, దేవునికి అవిధేయులుగా ఉండి తిరుగుబాటుదారులుగా దేవునికి వ్యతిరేకంగా పిడికిలి బిగించారు. యాక్ట్ ఆఫ్ రెబలియన్, యాక్ట్ ఆఫ్ డిజొబీడియన్స్, అవిధేయత. అవిధేయత అన్నది ఎంత ఘోరమైనదంటే, ఈ దినముల్లో నేను ఈ మాటలు చెప్పేటప్పుడు చెప్పా కదా మొట్టమొదటిగానే, చెప్పేటప్పుడు చాలాసార్లు ఇది మన జీవితంలో కూడా ఉందిగా, మన ఇంట్లో వాళ్ళలో కూడా ఉంది కదా, మన చుట్టుపక్కల వారిలో కూడా ఉంది కదా. అది అవిధేయత అన్నది దేవుని పట్లే ప్రతిసారి మనం చూపించకపోవచ్చు, మన తోటి కుటుంబ సభ్యుల పట్ల కూడా అటువంటి అవిధేయత మనం చూపించవచ్చు, మన యొక్క సొంత తల్లిదండ్రుల మీద కూడా మనం అటువంటి అవిధేయతని చూపించవచ్చు కదా. డిజొబీడియన్స్ ఇస్ ద ఫస్ట్ సిన్. See, when God has given this authority, when God has ordained children to submit to their parents, దేవుడు నిర్ణయించిన తర్వాత ఏమని, పిల్లలు తల్లిదండ్రులకి లోబడండి అని చెప్పి దేవుడు నిర్ణయించిన తర్వాత మనము తల్లిదండ్రులను ధిక్కరిస్తాం వల్ల దాని అర్థం మనం తల్లిదండ్రులను ధిక్కరించినట్టు కాదు, దేవుడు నియమించిన అటువంటి అధికారాన్ని ధిక్కరిస్తున్నట్టు. అదే ఈ యొక్క గవర్నమెంట్స్ కూడా వర్తించింది. దేవుడి యొక్క చిత్తం లేకుండా ఈ గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఎవరు నియమించబడరు. అందుకే మనకి రోమియోల గ్రంథంలో ఉంటుంది, దేవుడు సార్వభౌమాధికారంలో వీరిని నియమించారు కనుక వీరిని మనం ధిక్కరించడం వల్ల దేవుడు నిర్ణయించిన దాన్ని ధిక్కరించినట్టు అయింది. ఇక్కడ కూడా జరిగేది అదే. వి ఆఫెన్ డిజోబే అవర్ పేరెంట్స్, రైట్? వాక్యం అయితే ఇట్ సేస్, హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ దట్ యువర్ డేస్ మే బి లాంగ్ ఇన్ ద ల్యాండ్ దట్ ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ గివింగ్ యూ. మీ యొక్క దినములు మీరు నివసిస్తున్న యొక్క ప్రాంతంలో అధికముగా ఉండులాగా మీ యొక్క తల్లిదండ్రులను సన్మానించుడి. బట్ వీ ఆఫెన్ డిజోబే, తిరస్కరిస్తాము, తిరుగుబాటు చేస్తాము, వారికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తాము. అది వారికి వ్యతిరేకంగా మనం చేసినట్టు కాదు, కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ అగేన్స్ట్ ద గాడ్ హూ హ్యాస్ గివెన్ దెమ్ ద అథారిటీ. వారికి అటువంటి అధికారాన్ని ఇచ్చిన దేవాతి దేవుణ్ణి మనము కూడా అవమానించినట్టు, ఆయన్ని ఎదిరించినట్టు. సో ఇప్పుడు ఆదాము అవ్వగారు చేసింది ఎంత పాపమో మన యొక్క జీవితాల్లో మనము ధిక్కరించే ప్రతిసారి మనము దేవుడు నియమించిన ఇటువంటి సంబంధాలకో లేదా దేవుడు నియమించిన ఇటువంటి అధికారాలని మనం ధిక్కరిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అది నిజముగా దేవాతి దేవుణ్ణి ధిక్కరిస్తున్నామని మనం గుర్తించట్ల. డిజొబీడియన్స్. సమ్ టైమ్స్ వి ఆఫెన్ ఒబే లేట్లీ. ఇప్పుడు చెప్తే ఇప్పుడు అవసరమైతే ఇప్పుడు ఏమన్నా పని చెప్పబడితే ఇప్పుడు చేయాల్సింది పోయి మనకి చేయటం ఇష్టం లేక, మన హృదయంలో చేయాలన్న ఆశ లేక చేయాలి కాబట్టి అన్నట్టు ఏదో ఒక సమయంలో లేట్గా చేస్తాం, విచ్ ఈజ్ యాక్చువల్లీ డిజొబీడియన్స్. ఐ ఆల్వేస్ సే డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. ఏదన్నా మనకి వాక్యము మనల్ని ఎదిరించిన, మన మీద నియమించబడిన తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ అధికారులు కానీ ఏదైనా చెప్పిన తర్వాత దాన్ని అతిక్రమించిన, ఇట్ కమ్స్ అండర్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ డిజొబీడియన్స్. ఈవెన్ ఇఫ్ వీ మే ఒబే లేట్లీ, ఆలస్యంగా మనము దాన్ని అంగీకరించిన, ఇట్ కమ్స్ అండర్ దిస్ డిజొబీడియన్స్. దాన్ని మనం తిరస్కరించినట్టే అయింది, which is very wrong. There is this small thing that we can do. Whenever we have encountered this order from these elders, పెద్దవాళ్ళ నుండి మనం ఏమన్నా ఒక ఆజ్ఞని విన్నా, వారు ఏమన్నా ఒక మాట చెప్పినా, సేమ్ లైక్ ఇమాజిన్ గాడ్ టెల్లింగ్ అస్ సంథింగ్. దేవుడు ఒకటి చేయమంటాము, మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటున్నాము, దేవుడు మనకు ఒకటి చెప్పాడు, ఇది చేయండి. రాదర్
ఫైటింగ్ అగెయిన్స్ట్ దట్, దానితో మనం యుద్ధం చేసి దానితో మనం పెనుగులాడే బదులు ఒక చిన్న మాట చేస్తాం దేవా, అయిపోయింది, క్లోజ్. అక్కడతో చాప్టర్ అయిపోయింది. చేస్తాము అని ఒక్కసారి దేవుడు చెప్పిన మాటలకు కానీ పెద్దలు చెప్పిన మాటకు కానీ ఒక్కసారి తలదించితే ఇట్ విల్ క్లోజ్ దేర్, అక్కడతో అది ముగిసిపోయింది. బట్ ఎప్పుడైతే వి రెబల్, రైట్, ఎప్పుడైతే మనం దాన్ని తిరస్కరిస్తామో దేర్ ఇస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సిన్ కాజింగ్ మెనీ ప్రాబ్లమ్స్. ఆ పాపము చాలా చాలా కష్టాన్ని, చాలా ఇబ్బందుల్ని మన యొక్క జీవితంలో మొదలుపెట్టింది. దేవాతి దేవుడి మాట ఇక్కడ ఆదాము అవ్వగారు తిరస్కరించగానే ఏ విధంగా లోకము తలకిందులైపోయింది, చావు లేని యొక్క లోకంలోనికి ఏ విధంగా చావు ప్రవేశించింది, పాపము లేని యొక్క జీవితంలోనికి ఈ యొక్క లోకంలోనికి పాపం ఏ విధంగా ప్రవేశించింది. కష్టం లేదు, బాధ లేదు, సంతోషం, సమాధానం, ఆనందం ఉండాల్సిన లోకంలో నిత్యము బాధ, వేదన, రోగములతో కృంగిపోయి కృషించిపోయే వారిగానే ఉన్నాము. ప్రతి దినము మన యొక్క శరీరము వయసు పెరిగే కొద్దీ కుళ్ళిపోతూ వస్తుంది, ఏదో ఒక దినము మట్టిలో కలిసిపోయేదానిగా ఉంది. ఇదంతా దేనికి కారణము? అవిధేయత. దేవుడు తినద్దన్నాడు, మాట క్లియర్గా తినద్దు, తినద్దు అంటే తినద్దు, తినను ఒక మాట, అయిపోయింది. ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా. ఒక్కసారి తలదించుకుని దేవా నువ్వు చెప్పింది నిజమే అని ఒక్క మాట అంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా. అలా అనకుండా ఆయన్ని మనం ఎప్పుడైతే ఛాలెంజ్ చేస్తామో, ఆయన్ని ఎదిరిస్తామో, ఆయనతో గొడవ పడాలనుకుంటామో, తిరుగుబాటుదారులుగా ఈ గొడవ అంతా వచ్చింది. జీవితంలో మనం కూడా దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా మనకు కూడా ఇది ఒక ఉదాహరణ. మొట్టమొదటిగా దేవుడి యొక్క వాక్యం మనకేమన్నా నేర్పించేటప్పుడు రాదర్ ఫైటింగ్ ఇట్, ఒబేయింగ్ ఇట్ విల్ ఆల్వేస్ గివ్ అస్ పీస్. ఆ యొక్క వాక్యాన్ని ఎదిరించే బదులు వాక్యానికి లోబడి జీవించేస్తే మనకు ఒక సమాధానము, దేవునితో అటువంటి సమాధానంలో మనం బ్రతుకుతాం, సంతోషంలో మనం జీవిస్తాం. Likewise, when God has given this authority to parents, when God has given authority to the leaders of this land, మనము నివసించే యొక్క భూమిలో ఎవరికైనా అధికారము దేవుడు వాళ్ళకి ఇస్తే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు కానీ మన యొక్క తల్లిదండ్రులు మన మీద హెడ్షిప్లో ఉంటే వాళ్ళ యొక్క నిర్ణయాలకి మనము ఒక్కసారి లోబడితే we will have that peace with God. This is not to impress these authorities, likewise the parents, but it is to impress the God. దేవుణ్ణి మెప్పించటానికి ఈ యొక్క లోకంలో ఉన్న అధికారులకు కానీ తల్లిదండ్రులకు కానీ లోబడేది. ప్రైమర్లీ టు ఒబే గాడ్. ఎందుకంటే వీళ్ళని ధిక్కరించడం వల్ల దాని అర్థము దేవుణ్ణి ధిక్కరిస్తున్నామని. సో వీరికి లోబడటం వల్ల దాని అర్థము దేవునికి లోబడుతున్నామని. ఇట్ డజంట్ నీడ్ టు బీ ఆఫెన్ ద సేమ్. ఎందుకంటే వెన్ అథారిటీస్ దే రెబల్ అగేన్స్ట్ గాడ్ అండ్ ఆస్క్ అస్ టు రెబల్. ఇప్పుడు అవ్వగారు తప్పు చేసి ఆ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఆదాం గారికి చెప్పడం వల్ల ఆదాం గారు దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. దేవునికి వ్యతిరేకంగా మనల్ని ఎవరైనా తప్పు చేపిస్తుంటే అది గవర్నమెంట్ అథారిటీస్ అయినా, అప్పుడు రోమా అధికారులు ఉన్నారు, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించొద్దన్నారు, ఆరాధించకుండా అక్కడ మనుషులు ఉండలేరు. whenever their words are aligning this word, వారి యొక్క ఆజ్ఞలు కానీ వారి యొక్క మాటలు కానీ ఈ యొక్క వాక్యానుసారంగా ఈ యొక్క వాక్యాన్ని అంగీకరించే విధంగా, దేవుణ్ణి మెప్పించే విధంగా, దేవుణ్ణి గణపరిచే విధంగా ఉంటే వీ షుడ్ హంబుల్ అండ్ వీ షుడ్ సబ్మిట్ అండ్ వీ షుడ్ ఒబే. అంతేగాని దేవుణ్ణి వ్యతిరేకించే విధంగా, దేవుడి నుండి మనల్ని దూరపరిచే విధంగా, దేవుడిని మనము కొలవకూడదు లేదా దేవుడి నుండి మనం దూరంగా ఉండాలని ఇలాంటి ఏమన్నా దేవుణ్ణి గాయపెట్టి దేవుణ్ణి బాధ పెట్టి ఎటువంటి ఏమన్నా మనకి నేర్పించినా ఏమన్నా చెప్పినా వీ డోంట్ నీడ్ టు ఫాలో, మనం అప్పుడు పాటించక్కర్లేదు. బట్ వెన్ ఎవర్ దే ఒబే గాడ్
whenever they honor God, whenever they glorify God, when they ask, we need to obey. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ obedience towards them, but it is యాక్చువల్లీ ఒబేయింగ్ టు గాడ్. అది వాళ్ళ పట్ల చూపించే విధేయత కాదు, కానీ దేవుని పట్ల మనం చూపించే విధేయత. సి వెన్ వీఆర్ కిడ్స్, మేము పిల్లలము ఉన్నప్పుడు, వెన్ ఎవర్ సమ్మన్ ఎల్డర్, ఎవరైనా పెద్దవాళ్ళు ఏమన్నా చెప్పినప్పుడు, ఎవరైనా పిల్లల్లో వీ హ్యావ్ దిస్ స్మాల్ నేచర్ ఆఫ్ రెబలియన్ కదా, కొద్దిగా తిరుగుబాటు అన్నది పిల్లల్లో ఉంటూ ఉండేది. పెద్దవాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు కొద్దిగా తిరస్కరించే హృదయం ఉంటూ ఉంటుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద ఫ్రూట్ ఆఫ్ సిన్. అది పాపం వల్ల వచ్చినది. ఇన్ఫ్యాక్ట్ ద డిజోబీడియన్స్ ఈజ్ బికాస్ ఆఫ్ సేటన్. అపవాది వల్ల వచ్చినది ఆ యొక్క తిరుగుబాటు, చెప్పినది చేయకపోవటం. సో వెనెవర్ ఐ సీ దిస్, ఐ ఆల్వేస్ సే, నేనేం చెప్తానంటే, ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ దట్ సెకండ్. ఆ క్షణము వెన్ ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ గాడ్, దేవుడికి వ్యతిరేకంగా కానప్పుడు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ జస్ట్ టు బెండ్ యువర్ హెడ్ అండ్ యాక్సెప్ట్. తల వంచి చెప్పింది చేసేస్తే పెద్ద బాధ ఏముండదు. ఆ చెప్పిన దానికి లోబడిపోతే మనము బాధపడము, అవతల వాళ్ళు బాధపడరు. మనకు కోపం రాదు, అవతల వాళ్ళకి కోపం రాదు. దీనివల్ల చాలా కాంప్లెక్సిటీస్ వస్తూ ఉంటాయి. సో నేను ఎప్పుడైనా వెన్ ఐఎమ్ విత్ కిడ్స్ అండ్ వెన్ ఐ సీ కిడ్స్ డిజోబేయింగ్ పేరెంట్స్, చిన్నప్పుడు ఐ యూస్ టు డిజోబే, రైట్? నేను కూడా చాలాసార్లు ధిక్కరించే స్వభావంతో ఉండేటోడిని, విచ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ గుడ్ అగెయిన్స్ట్ గాడ్. దేవుడి పట్ల చాలా తప్పు. సో ఇట్ ఈస్ గుడ్ టు యాక్సెప్ట్ ఇఫ్ దే ఆర్ అలైనింగ్ టు ద వర్డ్. దేవుడి వాక్యానుసారంగా వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ఒబే. జస్ట్ ఎ స్మాల్ వర్డ్, ఓకే సరే చేసేస్తా, తల వంచుకుని అప్పటికప్పుడు చేసేస్తే మన హృదయంలో ఎటువంటి బాధ వేదన ఉండదు. వాళ్ళకు కూడా మనం చేయలేదన్న అటువంటి హృదయంలో బాధ వేదన ఉండదు. దట్స్ ద రీజన్ గాడ్ సేస్ హంబల్. తగ్గించుకున్న వారికి హెచ్చించబడదు. తగ్గించుకోవటం అంటే ఈ బయటికి ఎక్కడికో వెళ్ళి ఎవరో లేని వారిని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ ముందు చాపేసుకుని కూర్చోవాల్సిన దానికంటే ముందు ఇంట్లో మనుషులకి అటువంటి తగ్గింపునిస్తే చాలు. అవతల వారి పట్ల అటువంటి తగ్గింపుతో మనం అంటే చాలు, చాలా ప్రాబ్లమ్స్ కానీ చాలా కాంప్లెక్సిటీస్ కానీ తగ్గిపోతాయి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యూమిలిటీ, తగ్గింపు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? బై సీయింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడటం ద్వారా. హౌ డిడ్ హీ హంబుల్? హీ హంబుల్డ్ బిఫోర్ అస్ మియర్ హ్యూమన్స్. మనుషులైన మన ముందు ఆయన తగ్గించుకున్నారు. ఆయన శిష్యులైన మనుషుల యొక్క కాళ్ళు కడిగారు యాజ్ ఏ ఎగ్జాంపుల్. మనం అంత విధిగా, దేవాతి దేవుడు పాపులైన మనుషులు కాళ్ళు కడగటం ఏంటి? ఆ విధంగా అయితే మనము ఇంకెంత తగ్గించుకోవాలి? మనం ఆ లెవెల్లో తగ్గించుకోవడానికి సిద్ధపడి ఉన్నాం, కానీ మొట్టమొదటి లెవెల్లోనే తగ్గించుకోవడానికి సిద్ధంగా లేమంటే ఎంత కష్టం. సో ఇక్కడ కూడా జరుగుతుంది అదే. ఈ ఆది కాండంలో కూడా జరిగింది ఏంటంటే, దేవాతి దేవుడు 3వ అధ్యాయంలో వాళ్ళకి ఒక చిన్న మాట, తినద్దు, తినను, అయిపోయింది. దాని గురించి పోరాడి ఎందుకు తినకూడదు, దేవుడు ఎందుకు చెప్పాడు, నిజంగా దేవుడు చెప్పాడా, ఈ విధంగా ఆ విషయాన్ని గురించి పోరాటం వల్ల ఏమైందంటే, వీళ్ళంతా మనుష్య జాతి అక్కడ మొదలుకొని ఈ దినం వరకు ప్రతి ఒక్కరూ చనిపోతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆ యొక్క రోగాలతో బాధపడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో దట్ ఎవర్షన్, దేవుడి పట్ల ఒక ఇష్టం లేని తత్వం, దేవుడి సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకోవటం, ఇంట్రెస్ట్ లేదు. దేవుడి సన్నిధి అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇంకేదైనా అంటే వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకు? సిన్, పాపము,
పాపం వల్ల వచ్చినది అది దేవుడి సన్నిధి నుండి పారిపోయే హృదయం. దేవుడి సన్నిధి అంటే మాత్రం పారిపోతాం. వేరే దానికంటే చాలా ఇష్టంగా దాని కొరకు పోరాడతాం. కానీ దేవుని సన్నిధి అంటే మనం పారిపోతాం. విచ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సిన్. పాపం వల్ల వచ్చినది. ఇక్కడ వీళ్ళు కూడా దేవాతి దేవుని యొక్క రాకడ చొప్పుడు విని, ఆ శబ్దం విని ఏం చేశారు? ఆయన ఎదురు పరిగెత్తి ఆయన హత్తుకోవటం మానేసి, ఆయన పాదముల్ని ఆయన నేల మట్టుకు వంగటం మానేసి, వాళ్ళ పాపం వల్ల వాళ్ళు ఏం చేశారు? దాక్కున్నారు. దే హిడ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు దాక్కున్నారు. యు నో వై పీపుల్ హైడ్? ఎందుకలా? పాపము ఆ విధంగా దాక్కునే వారిగా మనం చేస్తారు దేవుడి సన్నిధిలోంచి. ఎందుకంటే దేవుడు వెలుగై ఉండగా మనము చీకటయ్యి, మనము పాపమయ్యి ఉండగా ఆ వెలుగులోనికి మనం వెళితే మన యొక్క రహస్య కార్యాలు, ఆ అంధకార చర్యలు ఎక్కడ బయటపడతాయో అని ఆయన యొక్క సన్నిధిని మనం తిరస్కరించే వారిగా ఉంటాము. ఇది మనం చూసినట్టయితే యోహాను సువార్త, ఒకసారి నాతో పాటు తిప్పండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఉంటుంది, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మన క్రియలు చెడ్డవైనందువలన, మన క్రియలు వెలుగు సంబంధమైనవి కాదు గనకే మనము చీకటి సంబంధులము గనక ఈ యొక్క వెలుగు సంబంధమైన వాటిని ప్రేమించే కంటే చీకటి సంబంధమైన వాటిని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాము. నేను చాలాసార్లు చెప్తాను మీకు, ఆ కాక్రోచెస్ ఎగ్జాంపుల్ కదా. కాక్రోచెస్ ఎగ్జాంపుల్ అంటే ఎవరు కాక్రోచ్ అని పిలువబడతారు? ఎవరు పిలిపించుకోవాలనుకుంటారు? ఎవరు పిలిపించుకోవాలనుకోరు. ఎందుకంటే బొద్దింక అని చెప్పి ఎవరు పిలిపించుకోవాలనుకుంటారు? ఎవరు పిలిపించుకోవాలనుకోరు. బొద్దింకలు అంటే మనకు అసహ్యం, చాలా తక్కువ వాటిగా మనం చూస్తాం వాటిని. సో అటువంటి బొద్దింకల లక్షణం ఏంటంటే, ఎప్పుడైనా లైట్ ఇలా వేసంగానే కిచెన్లో అప్పుడు దాకా తిరుగుతూ ఉంటాయి ఫ్రీగా, స్వేచ్ఛగా. ఎప్పుడైతే లైట్ పడంగానే చీకటి రంధ్రాల్లోకి, చీకటి ప్రదేశాలలోనికి దూరిపోతాయి. సో ఈ లోకంలో పాపుల పరిస్థితి కూడా ఇదే. దేవుడి సన్నిధి ఇష్టం లేదు. దేవుడి సన్నిధి కానిదైతే ఏదైతే ఉందో అది చాలా కోరిక. దాని కొరకు వీఆర్ రెడీ టు ఈవెన్ ఫైట్. చిన్నప్పుడు నేను పర్సనల్లీ ఐఆమ్ రెడీ టు గో ఫర్ ఎ మాల్. ఏదన్నా బయట ఉన్న మాల్స్ కానీ, లేదా బయట ఉన్న ఏదన్నా షికార్కి కానీ ఆదివారం పూట దేవుని యొక్క సన్నిధి అయిపోయిన తర్వాత వెళ్ళటానికి చాలా ఆసక్తిగా ఉండేటువంటి. కానీ ఆ సన్నిధి ఏదైతే ఉందో ఆ సన్నిధికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బోరింగ్ విషయం. అంతా ఎందుకు? ఎప్పుడైనా సభల్లో ఏదన్నా మీటింగ్స్ జరిగేటప్పుడు మై ప్రైమరీ ఫోకస్ వాస్ టు బ్రింగ్ చిప్స్ ప్యాకెట్, బయట ఉన్న పాప్కార్న్ కానీ చిప్స్ కానీ అవి తెచ్చుకుని అవి తింటూ అక్కడున్న గడ్డిని అలా పీక్కుంటూ కూర్చునేటువంటి. కానీ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిస్ఇంట్రెస్ట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. దేవుడి వాక్యం పట్ల చాలా ఇష్టం లేని వాడిగా ఉండేటువంటి. అమెరికాలో కూడా దేవుణ్ణి తెలుసుకోకముందు వరకు ఇదే పరిస్థితి. మాకు అక్కడ సపరేట్ యూత్ క్లాసెస్ ఉంటే వస్తున్నానని చెప్పి బైబిల్ కావాలనే కారులో విడిచిపెట్టి, కారులో ఉంది తెచ్చుకుంటున్నానని చెప్పేసి మెల్లగా కారు దగ్గరికి వెళ్ళి కారు వేసుకుని వెళ్ళిపోయామండి, యూత్ క్లాస్ ఎక్కొట్టేసి. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఎలా ఉంటారు పాపంలో ఉన్నవాళ్ళు, ఎలా ఉంటుంది వారి యొక్క హృదయము. దేవుడి సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు దే ఆర్ ట్రూలీ ఇండీడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ దిస్ వర్డ్. వాళ్ళు వాక్యానికి విధేయులై ఉండేవాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు. ఆ వాక్యమే దేవుడై ఉన్న ఈ యొక్క వాక్యమును కూడా అంతగా ప్రేమిస్తారు. ఆ సన్నిధిని గడుపుతారు, ఆ వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేస్తారు, దానికి ఎక్కువ సమయాన్ని ఇస్తారు.
లేనివాళ్ళు నాలాగా పరిగెడతారు. సో ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయి దాక్కున్నారు. దేవుడి సన్నిధి వస్తే ఆయన ఎత్తుకెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని లేదా ఆయన హత్తుకుని ఆనందంగా అనుకోవాల్సింది పోయి పాపులుగా పాపము చేయంగానే వీళ్ళ యొక్క హృదయం ఏ విధంగా మారిపోయింది, పాపం యొక్క జీతము మరణము, దాంతోపాటు పాపం యొక్క జీతము ఇట్ బ్రింగ్స్ అస్ దిస్ అవర్షన్. దేవుడు అంటే వ్యతిరేకత. నోటి మాటలతో చెప్పచ్చు దేవుడంటే నాకు ఇష్టము, యేసయ్య అంటే నాకు అతి ఎక్కువగా ఇష్టము, నా తల్లిదండ్రుల కంటే నాకు అన్నిటికంటే నా దేవుడే ఇష్టము. దేవుడు అంటే ఇష్టం ఉన్నప్పుడు ఆయన సన్నిధి ఎందుకు ఇష్టం లేదు? దేవుడు అంటే ఇష్టం ఉన్నప్పుడు ఆయన వాక్యం ఎందుకు ఇష్టం లేదు? మనమే ప్రశ్నించుకోవాలి, మనమే పరిశీలించుకోవాలి. సో ఇక్కడ కూడా చెప్పబడుతుంది ఆయన చొప్పుడు విని. ఇప్పుడు చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు, దేవుడి వాక్యం బాగా చదువుకునే వాళ్ళు లేదా ఆసక్తి ఉన్న వాళ్ళకి ఒక ప్రశ్న. ఏం ప్రశ్న అంటే, దేవుడు రావటం చొప్పుడు విన్నారంటే ఎలా? దేవుడు ఆత్మయ్య ఉన్నారు అంటే ఎక్కడున్నది ఆ మాట? యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడిని ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకు? మన యొక్క దేవుడు ఆత్మరూపైన ఉన్నారు కనుక. సో దేవుడు ఆత్మరూపైన ఉండగా ఇక్కడ మనకి రాయబడినట్టు ఆయన నడిచి వస్తుంటే శబ్దం వినపడిందంటే మనలాగా రక్తమాంసములు ఆయనకి ఉన్నాయనా? ఆయన ఆత్మరూపైన ఉంటే ఆత్మ వస్తే శబ్దం రాకూడదు కదా, అది రువాక్కోలే గాలి వలె ఉండాలి కదా. ఏ విధంగా అయితే ఆ యొక్క అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క లోకంలోనికి రాగానే వాళ్ళు ఒక్కసారి ఒక గాలి వలె వాళ్ళు అది అనుభవించారు. ది ఎక్స్పీరియన్స్డ్ ఏ విండ్ రషింగ్. అలా ఉండాలి కదా. ఒక మనిషి నడిచి వచ్చినట్టు శబ్దం రావటం ఏంటి? నాకు కూడా ఇటువంటి ప్రశ్నే ఉండేది. నేను కూడా మనుషులు దేవుని స్వరూపంలో చేపట్టాడంటే దేవుడు మనిషిలాగే ఉన్నాడని చెప్పి వాదించేటోడిని కొత్తలో దేవుడిని తెలుసుకునేటప్పుడు. ఎందుకంటే దేవుడు నడిచి రావటం వాళ్ళు విన్నారంటే దేవుడికి కాళ్ళు ఉన్నాయి. దేవుడిని తర్వాత మోషే గారు చూసినప్పుడు దేవుడు వీపు చూశాడంటే దేవునికి వీపు ఉంది. హాగారు కుమారుడు ప్రార్థించగా దేవుడు చూశాడంటే దేవుడికి కళ్ళున్నాయి అన్నట్టు నేను ఏమనుకున్నానంటే దేవుడు మనిషిలాగే మనలాగే రక్తమాంసాలతో ఎముకలతో ఉంటాడు అని చెప్పి అనుకున్నాను. దేవుని పోలిక చొప్పున అనగానే దేవుడు మనలాగే ఒక రూపంలో ఉంటాడు అని చెప్పి నేను అనుకున్నాను. తర్వాత యోహాను గ్రంథంలో దేవుడు ఆత్మరూపైన ఉన్నాడంటే నేను సమాధానం చెప్పలేకపోయాను. ఎందుకంటే మనకే తెలీదు మన ఆత్మ ఏ విధంగా ఉంటుందని. మన ఎవరికీ తెలియదు. మనందరము మనుషులము. ఆత్మ అన్నది నిత్యమైనది. ఈ యొక్క శరీరము ఏదొక దినము మట్టిలో కలిసిపోతే ఆత్మ దేవునితో సహవాసంలో కానీ లేదా ఆ యొక్క నిత్య నరకాగ్నికి కానీ సిద్ధపడి ఉంచబడిద్ది, క్రొత్త శరీరము ధరించుకునిద్ది అని చెప్పి మనందరికీ తెలుసు. సో మనకే తెలియదు మన యొక్క ఆత్మ ఏ విధంగా ఉంటుందో. మరి దేవాతి దేవుడు ఆత్మరూపేణ అంటే ఏ విధంగా ఉంటారన్నది వర్ణించలేకపోయాను. దేవుడు త్రిత్వమే ఏకత్వమైన దేవుడు అంటే ఏ విధంగా త్రిత్వములో ఏకత్వం ఎలా ఉంటుందో వర్ణించలేకపోయాను. సో దేవుడు అచ్చుగుద్దినట్టు మనం ఏ విధంగా కనిపిస్తున్నామో ఈ విధంగానే కనిపిస్తారన్నది కరెక్ట్ కాదు. దేవుడు ఆత్మరూపైన ఉన్నారు. మరి ఇక్కడ చెప్పబడినట్టు నడిచి వస్తే వారికి శబ్దం ఎలా వినపడింది? మోషే గారు చూసినప్పుడు వీపు ఎలా కనపడింది? అబ్రహాం గారు ఆ యొక్క 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి వచ్చి ఉండగా ఆయన నేల మట్టుకు ఎలా వంగారు? తినమని చెప్పి ఆహారాన్ని ఏ విధంగా సిద్ధపరిచారు? ఇదంతా మనం పరిశీలించినప్పుడు, ఈ వాక్యాలన్నీ మనం పరీక్షించినప్పుడు వి సీ దిస్ బీయింగ్ ద manifested glory of God. We have not seen God in his full glory. ఆయన యొక్క పూర్తి మహిమలో మనం ఎవ్వరము దేవుని చూడలేము. చూచిన వారెవరు బ్రతికి ఉండలేరు. కానీ చాలామంది భక్తులు చూశారు కదా. మోషే గారు దేవునితో ముఖాముఖి మాట్లాడేవారు కదా. హాగారు దేవుణ్ణి చూచినది కదా.
ఆదికాండము 16వ అధ్యాయంలో మనం చూస్తాం హాగారు దేవుని చూడటం. అబ్రహాం గారు ఆదికాండము 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో దేవుడితో మాట్లాడటము చూడటం మనం చూస్తాము. ఐజాక్ గారు ఆదికాండము 26లో చూడటం మనం చూస్తూ ఉంటాము. యాకోబు గారు అయితే ఆదికాండము 28వ అధ్యాయము 32వ అధ్యాయము 35వ అధ్యాయంలో కూడా దేవుని చూసినట్టు, దేవునితో పెనుగులాడినట్టు మనం చూస్తాము. అదేంటి మరి వీళ్ళు చూసినది ఏంటి అంటే, దిస్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. దేవుడు తనను తాను తగ్గించుకుని యేసుక్రీస్తు ప్రభువారి వలె ఈ లోకంలోనికి ఒక మనుష్యునికి ఏ విధంగా తగ్గించుకుని వచ్చారో అదేవిధంగా తన యొక్క పూర్తి మహిమలో ఎవరు ఆయన్ని చూడలేదు, కానీ తనని తాను తగ్గించుకుని మనుషులకు అగపరుచుకున్నాడు. మనకి మనుషులకు అర్థమయ్యే విధంగా, మనుషులు ఆయనతో సంభాషించే విధంగా, ఆయనతో సమయం గడిపే విధంగా ఆయన్ని చూచిన ధరమే మనం ఖచ్చితంగా సస్తాం కనుక ఆ విధంగా కాకుండా తనని తాను తగ్గించుకుని మనకి ఆ విధంగా అగపరుచుకున్నాడు. హీ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ దట్ వీ మే హ్యావ్ దట్ ఫెలోషిప్ విత్ హిమ్. అర్థమైందా? దిస్ ఈస్ ఇన్ థియాలజీ కాల్డ్ యాజ్ థియోఫానిస్, క్రిస్తోఫానిస్. థియోఫానిక్, క్రిస్తోఫాని అంటే దీస్ ఆర్ ద మేనిఫెస్టేషన్స్ దట్ వి సీ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో దేవుడు దేవాతి దేవుడు ఏ విధంగా మనుషులకు ఆయన అగపరుచుకున్నాడు అన్నది మనము చూస్తూ ఉంటాము. దేర్ ఆర్ మెనీ వర్సెస్ దట్ టెల్ us, మనకి చాలా వాక్యాలు దేవుడు తాను తగ్గించుకుని ఆ విధంగా వారితో సంభాషించారు, వాళ్ళు దేవుని చూచారు అన్నది మనకు అక్కడ కనిపిస్తుంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ హిస్ ఫుల్ గ్లోరీ. దేవుడిని తన యొక్క పూర్తి మహిమలో ఎవ్వరము చూడలేదు. వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ గాడ్. మనం ఊహించుకోలేనిది, వర్ణించలేనిది. దేవదూతల సైతము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి కొనియాడేది. ఆయన ఉన్న 6 రెక్కలు 2 రెక్కలతో ముఖము మూసుకునే వాటిగా ఉన్నాయి. ఈవెన్ ఏంజల్స్ కెనాట్ డిఫైన్, ఏంజల్స్ కెనాట్ ఎక్స్ప్రెస్ వాట్ గాడ్ ఈస్. దేవదూతలే చేయలేవు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉంటాయి అంతే. హౌ మైన్యూట్ వీఆర్. మనము ఏ విధంగా ఆయన వర్ణించగలము? అందుకే దేవుడు చెప్తాడు, డో నాట్ వర్షిప్ ఎనీ ఫామ్. ఏ రూపాన్ని మీరు ఆరాధించద్దు. పైన ఆకాశం అందైనా కింద భూమి అందు దాని కింద నీటి అందైనా ఏ రూపమైనను మళ్ళీ ఏ రూపమైనను. మనం దేవుణ్ణి విశ్వసిస్తే మనం ఎంత ధైర్యంగా ఉండాలంటే ఏ రూపమైనా తీసి నేలకేసి కొట్టే విధంగా అంత ధైర్యంలో మనం ఉండాలి. ఇంకా భయపడుతున్నాము రూపాల వల్ల, ఇంకా భయపడుతున్నాము కొన్ని ఆకారాల వల్ల అంటే ఇట్స్ రాంగ్, రైట్? సో ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. దిస్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్ దట్ వీ కెన్ సీ యాజ్ pre-incarnate Christ, right? Christophany. There are many occasions in the Old Testament. చాలాసార్లు ఈ విధంగా దేవాతి దేవుడు వాళ్ళకి ఆ విధంగా అగపరుచుకున్నాడు. ఇక్కడ ఆదాము అవ్వగారితో కూడా ఆ విధంగా సహవాసంలో ఉండటానికి తన యొక్క పూర్తి మహిమను వారి ముందు వెల్లడిపరచకుండా తగ్గించుకొని వారితో సహవాసంలో ఉండటానికి ఆ విధంగా he manifested himself and he came in a form where he can communicate. ఆ విధంగా ఆ రూపంలో ఆయన వారి యొద్దకు రావటం అనేది మనకు కనిపించింది. ఆ రూపంలో ఆయన వచ్చేటప్పుడు he could hear the footsteps. ఆయన యొక్క నడక యొక్క చొప్పుడు వాళ్ళు విన్నారు. వినిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? దే హిడ్ themselves. వాళ్ళు వెళ్ళిపోయి దాక్కున్నారు. నేను ఈ మాట మీకు చెప్పేటప్పుడు మీకు నవ్వొస్తుందా? నేను చదివినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ రియల్లీ ఫూలిష్. నాకు చాలా మూర్ఖంగా అనిపించింది దేవుడి నుండి దాక్కోవటం అంటే. దే ఆర్ ఇన్ ద గార్డెన్ దట్ గాడ్ హ్యాస్ ప్లాంటెడ్. దేవుడు నాటిన ఆ యొక్క వనంలో వాళ్ళు ఉన్నారు. ఆ ఏదైనా వనంలో, ఆయన నాటిన ఏదైనా వనంలో వాళ్ళు వెళ్ళి దాక్కుంటున్నారు. ఆయన సృష్టించిన యొక్క సృష్టిలో వాళ్ళు ఉన్నారు. ఆయన సృష్టించిన సృష్టిలో వాళ్ళు వెళ్ళి దాక్కుంటున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఆదాము గారిని ఎందుకు సృష్టించారు? సమస్త జీవరాశుల మీద ఒక అధికారంతో జీవించడానికి, ఒక కేర్ టేకర్గా,
మనుషులు ఈ యొక్క సృష్టిని ఏలటానికి మనుషుల్ని సృజించాడు. అటువంటి సృష్టిలో వెళ్ళి ఒక చెట్లు దగ్గర పొదల్లో దాక్కోవాల్సిన పరిస్థితి మనుషుడికి వచ్చింది పాపం వల్ల. ఆ సృష్టిని ఏలాల్సిన మనుషుడు ఆ సృష్టిలో దాక్కోవాల్సి వస్తుంది. నో వై? బికాస్ ఆఫ్ సిన్, పాపం వల్ల. సృష్టిని ఏలాల్సిన మనుష్యులు సృష్టిలో దాక్కోవాల్సిన పరిస్థితి. ప్రొటెక్టర్ ఆఫ్ గార్డెన్ టర్న్స్ టు సీక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ గార్డెన్. ఆ యొక్క వనాన్ని లేదా ఆ సృష్టిని కాపాడాల్సిన మనుష్యుడు ఆ వనములో దాక్కున్నాడు, ఆ సృష్టిలో దాక్కున్నాడు. దాన్ని కాపాడాల్సిన వాడు కాపాడబడటానికి, తాను కాపాడుకోవటానికి దానిలో దాక్కున్నాడు. ద సిన్, పాపము ఏ విధంగా మార్చివేసిందో చూసారా? అండ్ వాళ్ళకి జ్ఞానం వచ్చిద్ది అనుకున్నారు, కానీ దే బికేమ్ సో ఫూలిష్. మూర్ఖంగా అయిపోయారు, జ్ఞానం రాలా. దే హిట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద బుషెస్, వెళ్ళి ఆ పొదల చాటును దాక్కున్నారు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్రెడీ డ్రెస్డ్. చాలామంది అనుకుంటారు వాళ్ళు ఇంకా ఆ విధంగా దిగంబరంగా ఉన్నారేమో అని చెప్పేసి అనుకుంటారు, కానీ మనం అక్కడ చూసినట్టయితే వాళ్ళు అక్కడ దిగంబరుల్లో లేరు. ఎందుకంటే 7వ వచనంలోనే వాళ్ళు ఆ విధంగా అంజూరపు ఆకులతో వాళ్ళకి వస్త్రములు ధరించుకున్నారు. వస్త్రములు ధరించుకున్న సిగ్గుపడి వెళ్ళి దాక్కునేవారిగా ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, పాపం వల్ల వచ్చినది దిస్ ఇస్ షేమ్. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండలేరు, బొద్దెంకల వల్లే పారిపోతారు దేవుడి సన్నిధి నుంచి. వాళ్ళు ఆ విధంగా దిగంబరంగా ఉన్నారని కాదు, ఎందుకంటే వాళ్ళు ఆ వస్త్రములు ఏదైతే ఉన్నాయో అంజూరపు ఆకులతో కట్టుకున్నారు, కానీ వాళ్ళు మొహం చూపించుకోలేకపోవటం అన్నది ఉంటుంది కదా, ద గిల్టీనెస్. మొహం చల్లట్లేదండి, మొహం చూపించుకోలేకపోతున్నామండి, ఇది ఉంటుంది కదా, అది ద గిల్టీనెస్. దట్స్ వాట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. దేవుడి సన్నిధిని వెళ్ళి దేవుడిని హత్తుకోవడం మానేసి దాక్కుంటున్నారు. దేవుడితో సహవాసంలో వాళ్ళు ఉండలేరు, ఎందుకంటే పాపంలో ఉన్నారు. దే ఆర్ బీయింగ్ కన్విక్టెడ్, వాళ్ళు ఉండలేకపోతున్నారు. యునో దిస్ గ్రేట్ సామ్, కీర్తనకారుడు ఒక మంచి కీర్తన ఒకటి ఉంటుంది. ఒకసారి నాతో పాటు కీర్తనలు మనందరం బాగా చదువుతాం కాబట్టి ఒకసారి కీర్తనలో 139 చెప్పండి. కీర్తనలు 139 7వ వచనం చూసినట్టయితే, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. 8 నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమును పండుకొని నీవు అక్కడను ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నువ్వు కుడి చేయి నన్ను పట్టుకొను. అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి పెళ్ళే నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. చాలు. దొంగలు ఎప్పుడైనా దొంగతనాలు రాత్రి వేళ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మనుషులైన మన యొక్క కళ్ళు కప్పటానికి. కానీ దేవుని నుండి మనము రాత్రి అని కాదు, పగలని కాదు, అది ఎక్కడైనా కింద పాతాళంలోకి వెళ్ళినా పైన పరలోకానికి వెళ్ళినా ఏ మూల దాక్కున్నా హీఈస్ క్లియర్లీ సీయింగ్ అస్. హీఈస్ నాట్ ఓన్లీ సీయింగ్ అస్, హీఈస్ సీయింగ్ అవర్ హార్ట్స్. ఎందుకంటే యోహాను 2వ అధ్యాయం ఆఖరిలో మనం చూస్తాం చూడండి. యోహాను 2 ఆఖరి మాటలో మనం చూసినట్టయితే, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక 24వ వచనం చదువుతున్నా, ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. నాట్ ఓన్లీ ద కార్నర్ ఆఫ్ దిస్ యూనివర్స్, ఈ యొక్క సృష్టి యావత్తులో ప్రతి అంగుళము దేవుడికి తెలిసి ఉండగా, కనిపిస్తూ ఉండగా, దేవునికి మన యొక్క హృదయాంతర్యం ఏమై ఉన్నదో కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. బికాజ్ వీఆర్ ద పార్ట్ ఆఫ్ దట్ యూనివర్స్, రైట్? ఆ సృష్టిలో మనం కూడా ఒక భాగమే. అండ్ వి థింక్ వీ కెన్ హైడ్. మనం ఏమనుకుంటాము, మనం ప్రతిదీ
మన దేవుడి దగ్గరనే దాయొచ్చు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇక్కడ మనుషులు కూడా ఆదాము అవ్వ కూడా ఆ విధంగా తయారైపోయారు. వారి యొక్క మందబుద్ధి మొదలైపోయింది. వారికి ఆలోచించే వివేకము అది తగ్గిపోయింది. దేవుడు చెప్పింది చేయటం మానేసి ఆయన ముందెళ్ళి దేవా వాళ్ళు ఏం చేసి ఉండాలి, దేవా నువ్వు తినద్దన్నావు, మేము తిన్నాము, పాపం చేసామయ్యా, తప్పు చేసామయ్యా, మమ్మల్ని క్షమించు తండ్రి అని చెప్పి ఆయన రావటం విని ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన వేడుకోవటం అనేసి ఆయన అంటే భయపడిపోయి ఆయన్ని విడిచిపెట్టి ఆయన కళ్ళు కప్పి దాక్కుందాం అనుకోవటం ఎంత మూర్ఖత్వం. When God has created this universe, where can you hide yourself in this universe? ఈ యొక్క సృష్టిలో ఎక్కడ దాక్కోగలరు? ఇలాంటి వాళ్ళు మళ్ళీ మనకి ఎక్కడ కనిపిస్తారు చెప్పనా? ఈ ఆదాము అవగారు చేసినట్టు మనకి మళ్ళీ వాళ్ళు ప్రకటన గ్రంథంలో కనిపిస్తారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనం తిప్పినట్టయితే ఆఖరిలో ఉంటుంది. 6వ అధ్యాయము 16-17 చూసినట్టయితే, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. బండల్ని వాళ్ళు అడిగేవారిగా ఉన్నారు. మా మీద పడి మమ్మల్ని మరుగు చేయుడి అంటే ఆయనకి కనపడకుండా మమ్మల్ని దాచిపెట్టుడి. జస్ట్ లైక్ ఆదాము అవ్వగారు కూడా దాక్కునేవారిగా ఉన్నారు దేవుడి సన్నిధి నుండి. ఈ దినం కూడా వెన్ వి సిన్, పాపం చేసినప్పుడు, వెన్ వి డిజోబే, దేవుని తిరస్కరించినప్పుడు, వెన్ వి రెబల్, ఎదురు తిరిగినప్పుడు, రాదర్ గోయింగ్ టు హిస్ ప్రెసెన్స్, ఆయన సన్నిధికి వెళ్ళవలసింది పోయి ఆయన ఎందుకు గోజాడి వేడుకోవాల్సింది పోయి ఆయన పాదములు పట్టుకుని అడుక్కోవాల్సింది పోయి దేవుడు ఏం చూస్తాడులే, మనల్ని ఎలా చూడగలలే అని చెప్పి చాలామంది పారిపోయేవారిగా ఉంటారు. చాలామంది దేవుడు తెలియని వారు కూడా, ఏథియిస్టులు, దేవుడు లేడు అనేవాళ్ళు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళ యొక్క పాపాన్ని, వాళ్ళ యొక్క తప్పులను వాళ్ళు కప్పిపెట్టుకోవటానికి అవి బయటకు వస్తూ ఉండగా వెలుగు ఆ యొక్క పాపములన్నింటినీ చూపిస్తూ ఉండగా వాటినన్నింటినీ వాళ్ళు దాచిపెట్టడానికి ఏం చేస్తూ ఉన్నారు? దేవుడే లేడని చెప్పి బ్రతుకుతూ ఉన్నారు. బికాస్ దే ఆర్ సిన్నర్స్, they cannot acknowledge God. Because they are sinners, they cannot accept their sin. వాళ్ళ పాపము వాళ్ళు అంగీకరించలేని వారిగా వాళ్ళు ఉన్నారు. సింపుల్ సొల్యూషన్, సింపుల్గా ఏం చెప్పేయచ్చు? నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు, నీ యొక్క క్రియలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచనలు అన్ని చెడ్డవిగా ఉన్నాయి, నీ యొక్క విధానములు, నీ యొక్క పద్ధతులు ఏమీ బాగోలేదు, పద్ధతి తప్పిపోయి, క్రమం తప్పిపోయి, ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావంటే ఎందుకు? ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో మనుషులు పట్టించుకోరు. ఎవరి దృష్టిలో తప్పిది? దేవుని దృష్టిలో. సరే, దేవుడే లేడని చెప్పేస్తే మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఎవరో మనల్ని ప్రశ్నించేవారు ఉండరు. దిస్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్. మనుషులు చేసేది ఇదే. దేవుడు లేడు అని చెప్పేసి, దేవుడి వాక్యం లేదు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చు అని చెప్పి బ్రతికేటోళ్ళు వీళ్ళే.